హైదరాబాద్ ఫ్లైఓవర్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మెయింటెనెన్స్ లేకపోవడంతో పాటు ఇంజనీరింగ్ లోపాలు ప్రాణాలు తీస్తున్నాయి. గత 2 ఏళ్లలో జరిగిన ప్రమాదాలు చూస్తే పరిస్థితి అర్థమవుతోంది. భాగ్యనగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి నిర్మించిన ఫ్లైఓవర్లు వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇంజనీరింగ్ లోపాలతో ఫ్లైఓవర్ల మెయింటెనెన్స్ లేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. గత 2.5 ఏళ్ల కాలంలో గ్రేటర్లోని ఫ్లైఓవర్లపై 560కి పైగా ప్రమాదాలు జరగ్గా 126 మంది చనిపోయారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 70కి పైగా ఫ్లైఓవర్లున్నాయి. అయితే రోడ్లు సరిగా లేకపోవడం, స్ట్రీట్ లైట్స్ మెయింటైన్ చేయకపోవడం, వంపులు ఎక్కువగా ఉండటం, సైన్ బోర్డ్స్ లేకపోవడం, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడంతో యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో హై స్పీడ్లో వచ్చి టర్నింగ్ల వద్ద స్పీడ్ కంట్రోల్ అవ్వకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. అప్పట్లో గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై జరిగిన ఘోర ప్రమాదం తర్వాత అధికారులు హడావుడి చేశారు. డిజైనింగ్ లోపం ఉందని గుర్తించినా దాన్ని సరిచేయలేదు. తర్వాత అదే ఫ్లైఓవర్పై అనేక ప్రమాదాలు జరిగినా పట్టించుకోలేదు. ఫ్లైఓవర్లపై యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకుందామన్నా సీసీ కెమెరాలు ఉండవు. తాజాగా అడిక్మెట్ ఫ్లైఓవర్పై జరిగిన ప్రమాదంలో 2 ఓయూ విద్యార్థులు స్పాట్లోనే చనిపోయారు. ఫ్లైఓవర్పై డివైడర్ లేకపోవడంతో టర్నింగ్ వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో బలైపోయారు. అలాగే ఖైరతాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్లపై ఉతారు రోడ్డును తీసేశారు అధికారులు. దీంతో గత 3 ఏళ్లుగా స్లాబ్ పైనే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఫ్లైఓవర్ స్లాబ్ల మధ్య గ్యాప్ వద్ద గుంతలు ఏర్పడడంతో వేగంగా వచ్చిన బైక్లు స్కిడ్ అవుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి విషయం తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అధికారులు అవసరమైన ప్రతి చోట ఈ యొక్క ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. అయితే ఈ యొక్క ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తీరినప్పటికీ కూడా అనేక ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ముఖ్యంగా ఈ యొక్క ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించి అంటే మొదటగా ఈ యొక్క ఫ్లైఓవర్ల నిర్మాణానికి అవసరమైనటువంటి ప్లానింగ్లో ఇంజనీర్లు చేసినటువంటి తప్పిదాలు కొన్ని అయితే మరికొన్ని చోట్ల ఈ యొక్క ఫ్లైఓవర్ల మెయింటెనెన్స్ లేక కూడా ఈ యొక్క ప్రమాదాలకు కారణమవుతుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లో సెక్రటేరియట్ దగ్గర నిర్మించినటువంటి ఈ యొక్క తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన ఉన్నాము. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క మెయింటెనెన్స్ లేక ఈ యొక్క ఫ్లైఓవర్ కూడా ఏదైతే 2 సపరేట్ పార్ట్స్గా ఉండాల్సినటువంటి ఫ్లైఓవర్ కూడా జాయింట్ దగ్గర వచ్చేసరికి ఈ కింద ఉన్నటువంటి సస్పెన్షన్స్ కారణంగా కూడా ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ప్రాంతం అంతా ఎత్తుగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా డౌన్గా కనిపిస్తుంది. అంటే ఏదైతే వెహికల్ వచ్చే సందర్భంలో కూడా ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి సస్పెన్షన్ కూడా ప్రాపర్గా పనిచేయకపోవడం, అలాగే వాహనదారులు వారు వెళ్ళేటటువంటి పనిపైన ఎంతో వేగంగా వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, అలాగే ద్విచక్ర వాహనాలతో పాటుగా కూడా అటు 4 వీలర్ కార్లు అలాగే హెవీ వెహికల్స్ కూడా ఈ యొక్క గుంతలను గమనించకుండా అలాగే ఈ ఎగిరిన సందర్భంలో ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి 70 ఫ్లైఓవర్ల పైన చూసుకున్నట్టయితే గత 2 సంవత్సరాలుగా చూసుకుంటేనే 650కి పైన ప్రమాదాలు జరిగాయి. అందులో సుమారుగా 120 మందికి పైగా కూడా ఈ యొక్క ప్రమాదాల్లో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వారు కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క ప్రమాదాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా. ముఖ్యంగా హైదరాబాద్లో నిర్మించినటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఈ యొక్క అధికారులు కేవలం రోడ్లను మాత్రమే అంతంత మాత్రంగా పట్టించుకున్నటువంటి అధికారులు అటు జిహెచ్ఎంసీ కావచ్చు, అలాగే సంబంధిత ఈ యొక్క ఫ్లైఓవర్లని మెయింటైన్ చేసినటువంటి అధికారులు కూడా ప్రాపర్గా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఈ యొక్క అధికారులు స్పందించి ఈ యొక్క ఫ్లైఓవర్ల మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా చేయడంతో పాటు అవసరమైన ప్రతి చోట కూడా ప్రమాదానికి సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తే తప్ప ఈ యొక్క ప్రజల ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉండబోదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లే కాదు ఫ్లైఓవర్లు కూడా చెరువుల్లా మారుతున్నాయి. రీసెంట్గా కొత్తగూడ కొండాపూర్ ఫ్లైఓవర్పై భారీగా వర్షపు నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. ఇందిరా పార్క్ వద్ద ఉన్న స్టీల్ బ్రిడ్జిపై కూడా అదే పరిస్థితి. ఫ్లైఓవర్ల డిజైనింగ్లో లోపాలుండడంతో పాటు వాటి మెయింటెనెన్స్ పూర్తిగా మర్చిపోయారు అధికారులు. వర్షపు నీటిని ఫ్లైఓవర్లపై నుంచి కిందకు పంపే పైప్ లైన్లు మట్టితో బ్లాక్ అయిపోయాయి. ఇప్పటికైనా అధికారులు ఫ్లైఓవర్ల విషయంలో శ్రద్ధ చూపించకపోతే ముందు మరిన్ని ప్రమాదాలు తప్పవు.